కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అని అంటే, సాధారణంగా ముందు అసలు ఈ మధ్య కాలంలో మంత్రం, జపం వీటి గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాము, అసలు నిజంగా ఎంతవరకు నమ్ముతున్నాము, నిజంగా ఈ జపం కానీ మంత్రం కానీ చేస్తే ఫలితం ఉంటుందా, ఇలాంటి అపనమ్మకాలు, సందేహాలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు మన ముందున్న వ్యక్తి గురించి ముందుగా చెప్పాలి అంటే, ఆయన మహాలక్ష్మి దీక్ష జపం 1,00,00,000 మంత్ర దీక్ష కంప్లీట్ చేసుకున్నారు. గాయత్రి మంత్ర జపం 1,00,00,000 కంప్లీట్ చేసుకున్నారు. ఈ విధంగా ఆయన ఒక క్రియాయోగిగా 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. నిజంగా ఆయనకు మించి ఈ మంత్ర దీక్షల గురించి కానివ్వండి, ఈ జపాల గురించి కానివ్వండి, ఇంకెవరు అంత బాగా చెప్పలేరేమో అనిపించింది. అందుకే వారినే కూర్చోబెట్టాను నా ముందర ఈరోజు. ఆ విషయాలన్నీ మీ అందరికీ సవివరంగా వివరించేందుకు గాను ఇంకెందుకండి ఆలస్యం, వారెవరు అనంటే ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. వారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. మనకి ఇప్పుడు మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా అనువైన రోజుగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఈ పితృపక్షాలు 15 రోజులు చేయలేని వాళ్ళు, లేదు ఈ 15 రోజులు ఆచరించినప్పటికీ ఈ అమావాస్య రోజు ఆచరించేది ఇంకెక్కువగా ఫలితం ఉంటుంది అంటారు. అదే రోజున మనకి ఈసారి సూర్యగ్రహణం కూడా వచ్చింది. మరి ఏంటి ఈ గ్రహణం నిజంగా మన దగ్గర ఉందా, లేదు ఏ ప్రాంతాల్లో ఉంది? ఆ రోజున అంటే గ్రహణ సమయంలో చేస్తున్న జపానికి, మంత్రానికి కూడా ఎక్కువగా బలం ఉంటుంది అంటూ ఉంటారు. ఈ వివరణ అంతా కూడా వివరించండి. తప్పకుండా అండి. అందరూ తెలుసుకోవాల్సింది, మనకు అసలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, మన పితృదేవతల వల్లనే మన ఆస్తి అని ఎప్పుడైతే మనం అందరూ అనుభవిస్తున్నామో, ఒక స్థలం కానీ ఇల్లు కానీ, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సంపద మన పూర్వీకుల యొక్క కష్టార్జితం ద్వారా వస్తుంది. అందుకని ఈ పూర్వీకులందరినీ వాళ్ళది పితృలోకం అంటారు. వాళ్ళు తాత ముత్తాత మామూలుగా అది పితృ కార్యక్రమం చేసేటప్పుడు తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు 3 పేరు చదువుతారు. అలా వంశం అనమాట. అందుకని ఏంటంటే వాళ్ళు ప్రతి అమావాస్యకి ఆ పితృదేవతలు మన గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడతారు. పాపం ప్రతి మాసంలో ప్రతి నెల అమావాస్యకి. అది మనం ఆ సాంప్రదాయం గుర్తించని కారణంగానే ఇన్ని కష్టాలు పడుతున్నాం. లేకపోతే అసలు మన మానవుడికి ప్రతి మానవుడు దేహో దేవాలయ. అంటే ఒక మెచ్యూరిటీ వయస్సు వచ్చినప్పుడు, ఒక వివాహం చేసుకునే వయస్సు వచ్చేటప్పటికే మనిషికి మనకు కావాల్సిన జ్ఞానం మనకి అందిపోయేది. ఇంకా అప్పుడు ఆ తర్వాత ఈ కష్ట నష్టాలని చాలా సులభంగా అర్థానుసారంగా వచ్చాయనుకొని అసలు ఇంత బాధపడేవాళ్ళు గారు, ఇటువంటి ఉపద్రవాలు వచ్చేవి కావు. జ్ఞానం ఉంటే రాదండి, వాస్తవం. అందుకని ఈ నాలెడ్జ్ మరి ఒక జనరేషన్ కోల్పోయింది. తిరిగి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త జనరేషన్కి, యంగ్ జనరేషన్ కనుక ఈ నాలెడ్జ్ అందుతూ ఉంటే వాళ్ళ జీవితం అన్నా సుఖంగా 100 సంవత్సరాలు 108 సంవత్సరాలు హాయిగా జీవించవచ్చు. భగవంతుడు ఎంత ఇచ్చాడో అంత ఆయుష్ హాయిగా జీవించవచ్చు. మనం తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి మనం తగిన శ్రమ ప్రతివాడు చేస్తాడు, తాపత్రయపడతాడు, సమకూర్చుకుంటాడు. కానీ తృప్తిగా ఆనందంగా మాత్రం జీవించడం లేదు. అంటే ఈ భయం, సందేహాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఆ పితృదేవతల్ని మనం స్మరించలేని కారణంగానే. అందుకని ఈ పితృపక్షాలను కూడా 15 రోజులు వచ్చాయి. మామూలుగా ఏంటంటే వాళ్ళు ఏ తిథి రోజు పోయినారో ఆ తిథి రోజు చేస్తారు. ఈ 15 రోజులే కదా, ఎవరైనా 15 రోజుల్లోనే జన్మ తీసుకుంటారు, శరీరాన్ని వదిలేస్తారు. అందుకని వాళ్ళ ఏ రోజు పోయినారో చూసి ఆ తిథి రోజును చేస్తుంటారు సామాన్యంగా. ఇంకా ఆ రోజు కుదరలేని వాళ్ళు, మరి ఉద్యోగం రీత్యా కుదరలేని వాళ్ళు, అందుకని వాళ్ళందరూ కలిసి ఈ మహాలయ అమావాస్య రోజున ఆ పితృదేవతలందరికీ వాళ్ళు చేసే వాటిలో ప్రధానంగా తర్పణమేనండి. అది ప్రతి ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా సమయం ఉంటే ఇంటి దగ్గర ప్రతి అమావాస్యకి గుర్తుపెట్టుకొని, ఇలా మనం ఈ బొటన వేలు ఉంది కదా, ఇటువైపు నుంచి ఇలా కిందికి జారబోస్తే అది పితృదేవతలు చెందుతుంది, అంతే. మనం ఇలా జలం తీసుకుంటాం, కేశవ నారాయణ మాధవ అంటే ఇలా తీసుకుంటాం దేవత ప్రకారంగా, అంతేనా? అదే భగవంతుడు రోజు సూర్యుడికి
నార్త్ ఇండియా సాంప్రదాయం ఉంది చక్కగా. ఉమ్, రోజు సూర్యుడికి తులసమ్మలో నీళ్లు అంటే ఈస్ట్ వైపు చూసి నీళ్లు వదులుతారు. ఓం సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః అంటే అయిపోయిందండి పూజ. ఉమ్, మనం ఏదో పూజ గురించి చాలా ఏదో ఇబ్బందులు పడుతున్నాం. అవును. అది పూజా మందిరం దగ్గర కూర్చుంటేనే పూజ కానే కాదు. ఉమ్, చాలా సులభం. భగవంతుని ప్రార్థించడం అన్నంత సులభం ఇంకోటి లేదు. భగవద్ విజ్ఞానాన్ని తెలుసుకోవడం అన్నంత సులభం ఇంకోటి లేదు. ఉమ్, ఇది తెలిస్తే ఏంటండి అంటే అసలు మీ ప్రార్థన గురించి మీరేం విచారించరు. ఉమ్, పని జరిగినా జరగకపోయినా ఏమి హాయిగా రోజు నిద్రపోతారు. ఉమ్, హాయిగా రోజు నిద్రపోతే రోగమే లేదు. ఉమ్, అందులో నిద్ర పట్టకపోవడమే రోగం. అంతే. అందుకని మొట్టమొదట మనకి భగవంతుడు సూర్యుడే, ఉమ్, మన మనస్సే చంద్రుడు, అమ్మవారు. ఉమ్, అందుకని అమ్మవారి పూజలు ఎందుకు విశిష్టత చెందాయి. ఈ అమావాస్య మాళ అమావాస్య రోజున మహాలక్ష్మి సాధన కూడా చేస్తారు ప్రతి అమావాస్యకి. ఉమ్, ఉమ్, నేను అందరికీ అమావాస్య మంత్రం చేసాం. యూట్యూబ్లో ఉంటాయి, ఉమ్, సెర్చ్ చేసుకోవచ్చు. మహాలక్ష్మి సాధన ఆదూరి ఉదయభాస్కర్ అని కొడితే వచ్చేస్తుంది. ఓకే, ఓకే. అందుకని ప్రతి అమావాస్యకి అమావాస్య సాధన చేస్తాం. ఉమ్, ఇలా పితృదేవతలకి తర్పణాలు కూడా ఇస్తాం. ఉమ్. ఓ బ్రాహ్మడి చేత కానీ మనమే కానీ ఇవ్వచ్చు. ఆడవారు కూడా చేయొచ్చు. ఆడవాళ్ళు కూడా చేయొచ్చు. ఓకే. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఉమ్, వాళ్ళ వాళ్ళ పూర్వీకుల్ని ఉమ్, తలుస్తూ నీళ్ళు వదలడమే. ఓకే. దాన్ని ఏమంటారు? స్వధానమస్తు. అదే ఈ లలితా సహస్రనామంలో ఉమ్, స్వధాయ నమః, ఉమ్, స్వాహాయ నమః, స్వధాయ నమః ఉంది. ఉమ్, అడగరు కదా ఎవరు ఈ పేరు అర్థం ఏంటండి అంటే ఉమ్, ఆ రెండు పేర్లు ఇస్తే అయిపోయింది. ఆ, స్వధాయ నమః, స్వాహాయ నమః. స్వాహాయ నమః. స్వాహ అని యజ్ఞము దైవ కార్యక్రమాలన్నిటికీ స్వాహ అంటాం. అవును. ఈ పితృ కార్యక్రమాలన్నిటికీ స్వధాయ నమః అంటాం. స్వధ అంటే ఇదే చెయ్యి, బటన్ వేల్ని వెనక్కి తిప్పి ఇలా చేతి బ్రొటన వేలు. ఇల్లో నీళ్ళు తీసుకుంటున్నాం అండి, అవును. తీర్థం ఎలా తీసుకుంటున్నాం, అవును. పితృదేవతలకు వచ్చి ఇలా వదిలేసేయడమే, ఉమ్, అంతే. ఇంత సింపుల్. అవును. ఇప్పుడు మనం తాగే బాటిల్ తీసుకొని కూడా ఉమ్, మీ పూజ అయిపోతుంది. ఓకే. ఎంత సులభం. ఉమ్, ఇంకా మళ్ళీ అడగక్కర్లే. ఇవాళ రేపు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకుంటే వీటి వివరాలన్నిటితో ఉన్నది ఉంటుంది. ఇంకోటి చెప్పకూడదు ఎప్పుడు కూడా. ఆధ్యాత్మిక వాళ్ళకి పూర్తిగా తెలియదు నాలెడ్జ్, మనం వాళ్ళ ముందు ఎక్స్ప్రెస్ చేయడం ఎందుకు? ఓకే. ఆధ్యాత్మికత అంటేనే ఉమ్, మీకు తెలుసుకోవలసిన జ్ఞానం భగవంతుడి గురించి మీకు ప్రతివాడికి జన్మ హక్కు. ఉమ్, ఈ జీవుడు ఎవరో తెలుసుకోవాలి. అది తెలుసుకోండి. ఇలా అందుకని ఈ నవరాత్రులు, వసంత నవరాత్రులు కానీ, గణపతి నవరాత్రులు కానీ, ఇలా ప్రతి పండగ ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే మనని మనం తెలుసుకోవడానికి వస్తున్నాయి. ఉమ్. మరి ఆ రోజునే మనకి ఆ రోజు గ్రహణం కూడా ఉంది. గ్రహణం కూడా ఉంది. ఉమ్, కానీ మనకి భారతదేశంలో గ్రహణం లేదు. ఉమ్, నియమాలు, భయాలు, సందేహాలు ఏం పెట్టుకోక్కర్లేదు. అవసరం లేదు. కానీ దాన్ని ఉపయోగించుకోవడానికి మాత్రం 4 గంటల సమయం. ఉమ్, ఈ 4 గంటలు శివరాత్రి లాగా కనుక మీరు ఈ ఒక్కరోజు రాత్రి 11 గంటలకి చక్కగా వేడి నీళ్ళు స్నానం చేసి, ఆ, చలికాలం వర్షాకాలం కాబట్టి వేడి నీళ్ళు స్నానం చేసి మీరు పదార్థం తీసుకోకూడదు అనేది గ్రహణం సమయంలో ఉంది. కానీ మనకి నియమాలు లేవు కదా. అవును. అప్పుడు పదార్థం తీసుకోమని ఎవరు చెప్పరు కదా రాత్రి 11ంటికి. ఉమ్, అందరు మీకు ఏది టీ తాగుతారో, కాఫీ తాగుతారో, ఏది వేడిగా నిద్ర పట్టకుండా ఉమ్, ఒక 2-3 గంటలు హాయిగా నిద్ర పట్టకుండా ఉండేలాగా మీరు కనుక ఏర్పాటు చేసుకుంటే, పాలే తీసుకోవచ్చు, హార్లిక్స్ ఏమో మీకు ఏది కావాలో తీసుకొని, ద్రవ పదార్థం తీసుకొని ఓ 10 నిమిషాల ముందే తీసుకోండి. ఇంకా అనుమానం ఉంటే ఉమ్, 11 స్టార్ట్ అవుతోంది, ఓకే. 3 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. ఉమ్, ఉమ్, అంటే తెల్లారితే డేట్ అది 22వ తారీఖు కిందకి వస్తుంది. ఓకే, ఓకే. అర్ధరాత్రి 12 దాటాక ఆహా, 4 21 నైట్ 21 ప్రారంభం. రాత్రి 11 నుంచి 22 ఓకే. తెల్లవారుజామున 3 గంటల 23 నిమిషాల వరకు ఈ సూర్యగ్రహణం ఉంది. ఉమ్, ఇది ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, పసిఫిక్ మహాసముద్రం వైపు ఉమ్, వాళ్ళకి ప్రత్యక్షంగా పగలు, వాళ్ళు పగలు, మనకి రాత్రి. ఆహా, అందుకని ఆ గతంలో మొన్న జరిగినటువంటి చంద్రగ్రహణాన్ని ఉపయోగించుకోలేని వాళ్ళు ఉమ్, ఈ గ్రహణం రోజున మంత్రం తీసుకొని చేస్తే ఉమ్. విశేష ఫలితం ఉంటుంది. ఏం మంత్రం అండి? ఇప్పుడు మనం నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఉమ్, దాని సందర్భంగా తెల్లారితే నవరాత్రులు వస్తున్నాయి అవును. కాబట్టి అవును. ఆ నవరాత్రులకి ఉపయోగపడుతుంది, ఈ గ్రహణానికి ఉపయోగపడుతుంది. ఉమ్, బాలామంత్రం చేసుకోవచ్చు. కేతుగ్రస్త ఉమ్, ఈ గ్రహణం వస్తుంది, సూర్యగ్రహణం
అంటే అర్థం ఏంటి? రాహు ఏమో చంద్రుడికి మనసు సంబంధించింది, అవును. మనస్కారకుడు. ఉమ్, ఈ కేతు ఏమో ఆత్మకు సంబంధించింది. ఈ మన జీవుడు పుట్టినప్పటి నుంచి అడుగుతున్నాడు. అసలు జీవుడి కోరిక ఒకటి ఉంది, ఉమ్, భగవంతుని తెలుసుకోవాలి అని. ఉమ్, లేదా మనం దేవాలయంలో ఏముందో ఈ దేవత ఎవరో తెలుసుకోవాలని. ఆ, మన ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? మన తప్పుదో పట్టించేసి మన మనస్సునే సైడ్ ట్రాక్ చేసేసింది. కరెక్ట్. అందుకనే ఈ గ్రహణాలు ఏంటంటే ఏ భయం లేదు అసలు. ఉమ్, ఈ గ్రహణాలు కేతు అంటే అదేం మన పట్టి పీడించాడు. ఆయన క్రమశిక్షణలో పెడతారు వీళ్ళంతా. ఈ శని కానీ, ఈ రాహు కానీ, కేతు కానీ ఉమ్, మనని క్రమశిక్షణలో పెడతారు. ఉమ్, అంటే ఏంటంటే అంటే మనం ఎవరో తెలుసుకునే అవకాశం ఈ 4 గంటల్లో ఉంటుంది మీకు. ఉమ్, నేను జీవుణ్ణి అని తెలుసుకోగలిగితే చాలు. ఓకే. మళ్ళీ ఎప్పుడైనా అమావాస్యలు వచ్చినప్పుడు, ఈ నవరాత్రులు వచ్చినప్పుడు అప్పుడు మీరు ఏదో శ్రద్ధగా కూర్చొని 1 గంట సేపు జపం చేశారంటే మీకు మళ్ళీ ఆ స్పృహ వస్తుంది. అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగించేటువంటి వాడు కేతు. జనన మరణ భయం పోతే ఆత్మజ్ఞానం కలిగితే ఏంటండి లాభము? ఉమ్, ఈ సౌందర్యలహరిలో శ్లోకాల్లో కూడా కొన్ని శ్లోకాలకి ఇది ఫలశ్రుతిలో ఉమ్, ఈ లాభాలు ఉంటాయి అని చెప్తారు. ఓకే. ఆత్మజ్ఞాన ప్రాప్తి అన్నారు, ఉమ్, ఆత్మానుభూతి అన్నారు. ఉమ్, ఏంటండి దానివల్ల అంటే మీకు జనన మరణ భయం పోతుంది ఉమ్, కంప్లీట్గా. మీరు ఎవరో తెలిస్తే ఆ భయం లేదండి. ఆ, మీరు జీవుడు అని తెలిస్తే జీవుడు ఎప్పుడు కూడా ఆత్మతోటే ఉంటాడు. ఉమ్, ఆత్మను వదిలి జీవుడు ఉండలేడు. ముందు ఆత్మ దేహంలోంచి వెళ్ళిపోదామని చెప్పినప్పుడు ఉమ్, ఇంక ఈ జీవుడు కూడా ఆత్మతోటి వెళ్ళిపోతాడు. ఓకే. ఓకే. ఇంకా మిగిలేది మిగిలిన శరీరమే. ఉమ్, అందుకని దాన్ని మరణం అన్నాం. తెలిస్తే మరణం లేదు మనిషికి. ఉమ్, మనం ఈ డ్రెస్ వదిలేసి ఇప్పుడు ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత డ్రెస్ మార్చుకున్నట్టుగా మనం ఈ దేహాన్ని వదిలి ఒక కోరిక ఏదైనా మిగిలితే కూడా ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఇంకో జన్మ మనం తీసుకోవచ్చు. ఉమ్, మన చేతిలో ఉంటుంది. ఓకే. మనం ఎటువంటి జన్మ కావాలో. మీరు రేపు పొద్దున లండన్లో పుట్టాలనుకుంటే, ఇతర దేశాల్లో పుట్టాలనుకుంటే పుట్టచ్చు. ఎలా సాధ్యపడుతుందండి? ఆ జీవుడికి తెలుస్తుంది అవన్నీ. ఉహు, అందుకని జీవుడు అని మనకు మీకు ఇది తెలిస్తే, ఈ గ్రహణాలను ఉపయోగించుకోగలిగితే ఉమ్, మీకు ఆ జ్ఞానం అంతా వస్తుంది. ఓకే. సూర్యగ్రహణాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయో ఉమ్, అవన్నీ ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తాయి. ఓకే. ఏ భగవద్గీత అర్థం కాలేదో ఉమ్, మీకు అర్థమైపోతుంది అప్పుడు చదివితే. ఆహాహా, అదనమాట దాని అర్థం. ఓకే. ఇంతవరకు ఎవరికి అర్థం కాలేదు. అవును, అవును. అటువంటి ఆత్మ ప్రబోధం చేసాడు ఆయన. ఉమ్, నాకే కర్మ అంటదంటున్నాడు ఆయన. ఉమ్, మరి ఆయనకు అంటున్నప్పుడు మనకెక్కడిది? మనం లేనిది ఉందని భావిస్తుంది. భావిస్తున్నాం. అందుకని జీవుడని తెలిస్తే నేను ఉమ్, ఐఎమ్ ఎన్లైటెడ్ సోల్, ఉమ్, నేను ఆత్మ అనుభూతి పొందినటువంటి వాడిని, ఆత్మదర్శన ప్రాప్తి కలిగినటువంటి వాడిని. అందుకని మా గురువుల ద్వారా నేను ఇలానే గ్రహణ సమయంలో ఉమ్, ఇలా ఇటువంటి దీక్ష తీసుకున్న కారణంగా చాలా 6 నెలల కాలంలోనే నాకు ఆత్మసాక్షాత్కారం కలిగింది. ఉమ్, ఇంకా నాకు అప్పుడు ఏ అవసరం లేదు. నా అదృష్టానుసారంగా, ఏమంటే గురువుగారు మీ దగ్గరికి వచ్చాం, మీరు ఏ మంత్రం ఇస్తే అది చేస్తాను అని చెప్పా. ఆయన 2 పుస్తకాలు ఇచ్చారు. ధ్యానం ఉమ్, చేసుకునేడానికి ఒక పుస్తకం, ఉమ్, ఈ శ్రీ విద్య సంబంధించిన ఒక పుస్తకం ఇచ్చారు ఆ, అడగకుండానే. ఆ, అది ఎందుకు ఇచ్చారో ఆ 2 పుస్తకాలు చదువుకున్న 6 నెలల్లో ఉమ్, ఆయన చెప్పింది చేశా. ఎవరికి చెప్పలేదు, వేరే వాళ్ళకి. ఎవరు చెప్పినా నీవు అర్హుడువా లేకపోతే ఇదయ్యో అనేక రకాలు అడుగుతారు. ఆహా, అందుకని ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు అందరికీ, అందరికీ, ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా ఈ గ్రహణ సమయంలో ఉమ్, ఈ పంచదశి మంత్రాన్ని మీరు పఠించండి. ఓకే. శ్రద్ధగా వినండి, కూర్చోండి. ఇప్పుడు మీకు మిమ్మల్ని పవిత్రంగా ఎలా మనం పూజలో కూర్చొని ఆచరిస్తామో ఆ పద్ధతిలో మనం ఇది ఆఫీస్ అని ఏం భావించక్కర్లే. ఉమ్, ఇది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క పాదం అభిషేకం చేసినటువంటి తీర్థం. అందుకని అక్కడే కూర్చోండి, పర్వాలేదు. ఉమ్, 3 సార్లు ఉమ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోక్షణ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రోక్షణ అంటారు. ఉమ్, 3 సార్లు మనం ఒక గ్లాస్ నీళ్ళు పెట్టుకుంటే చాలు మనకి. ఓకే. ఓ పూజ కానీ, ఏ భయాన్ని కానీ, ఏ సందేహానికి ఓ మంత్రజపం చేసుకోవాలన్నా మన దగ్గర ఉన్న సామాగ్రి ఏంటంటే ఒక గ్లాసులో పవిత్రమైన నీళ్ళు ఉండాలి అంతే.
అందుకని గంగా వాటర్ పెట్టుకుంటారు. గంగా నీరు పవిత్రం. ఇటువంటి గ్రహణాల సమయంలో దాంట్లోనూ వేసాను కదా, అందుకని 3 సార్లు చల్లితే సరిపోతుంది. పవిత్రం అయిపోతాం. స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం పవిత్రం అవుతుంది. ఎందుకు 3 సార్లు చల్లుతారో కూడా తెలుసుకోరు. పుండరీకాక్ష 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 అని ఆ పేరు చదివితే ఆయన తపస్సు చేశాడు మనందరి కోసం. అందుకని ఆ పుండరీకుడిని కనుక తలిస్తే మన జన్మ ధన్యమైపోతుంది. మన స్థూలదేహము, సూక్ష్మదేహం, కారణదేహం ఈ 3 దేహాలు శుద్ధి అవుతాయి. అది శుద్ధి అయితే ఇంకా చాలు కదా. ఇక బయట స్నానం చేసినా చేయకపోయినా మనసు పవిత్రంగా ఉండాలి. అందుకని అది భావించి మీరందరూ కూడా ఈ పంచదశి మంత్రాన్ని స్వీకరించండి. కా ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం. ఈ పుస్తకం లలితా సహస్రనామ పుస్తకంలో ఈ స్తోత్రం తర్వాత పంచదశి అని రాయబడింది. దీన్ని మామూలు స్తోత్రాలు కూడా చెప్పే కదా. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠాతట్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్య కచ్చదో భాగదారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర. ఈ 4 స్తోత్ర నామాలని కూడా మీరు చదువుకున్నా మీకు ఒకవేళ అంతగా సందేహం ఉంటే ఈ 4 నామాలే చదువుకుంటూ రిపీటెడ్గా ఆ గ్రహణ సమయంలో కూర్చోండి. లేదు ఈ మంత్రం చేయగలిగితే మంత్రం చేయండి. ఇక్కడి వరకు శిరోభాగాన్ని కా ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం అంతే. అందుకని అది చదువుతుంటే మీకే వచ్చేస్తుంది. ఇది 4 గంటల్లో కనుక మీరు కనీసం 1, 2, 3 గంటలు కనుక చేస్తే మీకు జీవన్ముక్తి వస్తుంది. ఒకరోజు కాకపోతే ఒక రోజు తప్పనిసరిగా ఆ అమ్మవారు వదలదు మనని. ప్రతి నవరాత్రులకో ఎప్పుడు శుక్రవారమో లేదా ఏ అమావాస్యకో ఇది ప్రధానమైన రోజుల్లో మనం 1 గంట జపం చేస్తాం. ఈ లలితా సహస్రనామం తీసుకుంటాం, ఆ నామాలు చదువుకుంటాం, ఆ చివరిలో ఉన్న మంత్రం మరోసారి గుర్తుపెట్టుకుంటాం, ఆ మంత్రాన్ని చేసుకుంటాం. ఈ మధ్యలో నియమాలు వద్దు, మధ్యలో చేశారా లేదా ఇవన్నీ కంటిన్యూ చేశారా ఇవన్నీ ఏమీ అవసరం లేదు. అందుకని రాత్రి పడుకోబోయేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం జగద్గురు ఆదిశంకరాచార్యులని ఈ జ్ఞానం మనకి ఎవరి ద్వారా అందింది? జగద్గురు ఆదిశంకరాచార్యుల ద్వారా అందింది. సౌందర్యలహరి అనే పుస్తకాన్ని నేను రాసినందుకు ఆయన దర్శనమిచ్చి నా చేత 15 శ్లోకాలకి అర్థాలు చెప్పించి అందులో 32వ శ్లోకంలో దీని వివరం అంతా ఇచ్చారు. నేను దాని ద్వారా గ్రహించా. అందుకని అందరికీ అంత ప్రామాణికంగా కూడా మనం ఉపదేశం చేయగలిగే అవకాశం మా పీఠ మౌనస్వామి, మా సిద్ధేశ్వరానంద భారతి పాదపద్మాలకి నమస్కారం చేస్తూ ఈ అనేక మంది మా గురువులు అస్మద్ గురుభ్యో నమః, ఆనందఘన అరుణ్ మోహన్ నెహ్రూ గురుభ్యో నమః, శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః వీరందరి గురువుల్ని స్మరిస్తూ వాళ్ళందరి యొక్క ఆజ్ఞానుసారంగా ఈ రోజున సభాముఖంగా మీకు చెప్తున్నా, ఈ రోజు వరకు ఏ గురువు సభాముఖంగా ఈ పంచదశి మంత్రాన్ని ఇవ్వలేదు. పీఠాధిపతులతో సహా ఇవ్వలేదు. మీ అదృష్టం. నాకంత ప్రామాణికత ఉంది. నేను గతంలో పుస్తకం చూపించా కదా, పరాశక్తి క్రియాయోగ మంత్రాన్ని 3 సంవత్సరాల నుంచి నేను అందరికీ ఉపదేశిస్తున్నాను. అందులో కూడా ఇది భాగంగా ఉంది. అప్పుడు అడిగారు కాబట్టి క్రియాయోగ దీక్షగా వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు సర్వులకి లలితా సహస్రనామ ప్రకారంగా అందులో ఉన్న రహస్యాన్ని బహిర్గతం చేస్తున్నాం. మనమే కొత్తగా సృష్టించలేదు, వేరే నియమాన్ని ఉల్లంఘించలేదు. అంతే కదా. మీరు అడిగారు ఇదేంటండి దీంట్లోని విభాగం అని. మీరు అడిగిపోయి ఆ స్టూడెంట్ అడిగింది, ఏమంటే గురుగారు ఈ మూలమంత్రాత్మిక అంటే ఏంటి, ఈ గ్రహణం రోజున ఏ మంత్రం చేసుకుంటే విశేష ఫలితం వస్తుంది? ఖచ్చితంగా అండి. మన అవసరాలు కూడా ఏమన్నా భయ సందేహాలున్నా, కారాగారంలో ఉన్నా, వేరే వేరే కేసులున్నా, ఎన్ని రకాలుగా ఉన్నా కూడా ఈ గ్రహణ సమయాన్ని శివరాత్రిలా భావించి మీరు చేయండి, అంత ఫలితం వస్తుంది. లేదా ఈ నవరాత్రుల్లో మీరు రాత్రిపూట ఈ మంత్రాన్ని జపం చేసుకోండి. సౌందర్య లహరిలో మీకు ఏ కోరిక ఉందో, ఏ అవసరం ఉందో, నా పుస్తకం కావచ్చు, బయట పుస్తకం కావచ్చు, అది అందులో చెప్పినప్పుడు చెప్తాం. ఏ శ్లోకానికి ఏ అవసరాలు తీరుతాయి. ఇది గ్రహణం కాబట్టి, గ్రహణం గురించి అడిగారు కాబట్టి అందుకని ఈ గ్రహణానికి అంత విశిష్టత ఉంది.
అందులో ఆదివారం వచ్చింది చాలా విశిష్టత. అమావాస్య ఆదివారానికి ఉన్నంత శక్తి మరి ఇంకో దానికి లేదు. అందుకని ఆదివారంగా, అమావాస్యగా, గ్రహణంగా 3గా రావడం 25 సంవత్సరాల తర్వాత ఒకసారిగా వస్తోంది. నేను అప్పట్లో ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో చంద్రగ్రహణంగా ఒకటే వచ్చింది, కానీ వెంటనే 15 రోజులకి సూర్యగ్రహణంగా రాలే. ఓకే ఓకే. ఈసారి అదృష్టం ఈ 15 రోజుల్లోనే 2 గ్రహణాలు వచ్చాయి. అది ఉపయోగించుకున్నవాడు దాన్ని దీన్ని ఉపయోగించుకోవచ్చు, లేని వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేని వాళ్ళు ఈ గ్రహణాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే. అందుకని ఎప్పుడైనా మీరు గ్రహణాన్ని, అది యావత్ భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కడొచ్చినా మీరు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీకు మన ప్రాంతంలో ఉంటే నియమాలు పాటించాలి, మన ప్రాంతంలో లేకపోతే నియమాలతో పని లేదు. ఓకే, ధన్యవాదాలండి, చక్కగా వివరించారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.